వైశాఖ బహుళ విదియ నారద జయంతి. నారదుడు నారాయణ భక్తి తత్పరుడు. భక్తి అంటే కోరికల సమూహం కాదు. కోరికల కోసం పరమాత్ముణ్ణి పూజించడం సకామ భక్తి అవుతుంది. సకామ భక్తి అయినా పర్వాలేదు, భగవంతుడు కోరికలను తీరిస్తే అది ప్రసాదంగా భావిస్తాం కనుక క్రమశిక్షణతో కూడిన భక్తి కొనసాగుతుంది. నారద భక్తి సూత్రములకు ఆధారం వేదం. ఇష్టమైన బ్రహ్మమును ఆశ్రయించడమే భక్తి అని వేదం చెప్పింది. బ్రహ్మం అంటే శరీర శుద్ధితో పాటు మనసును శుద్ధి చేసుకోవడం కూడా. అప్పుడే బ్రహ్మ చేసిన సృష్టిలో ఏకాత్మతను దర్శించగలుగుతాం. భక్తి అనేది భగవంతుణ్ణి చేరుకునే విజ్ఞానం అన్నారు పెద్దలు. నారదుడు 84 భక్తి సూత్రాలు వ్రాశాడు. ఈ 84 భక్తి సూత్రాలు కూడా భాగవతము యొక్క సంక్షిప్త రూపమని చెబుతారు. నిజమైన భక్తి తత్వాన్ని ప్రచారం చేయడం కోసం నారద భక్తి సూత్రములకు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఈ 84 భక్తి సూత్రాల గురించి చర్చించడం చాలా పెద్ద పనే అవుతుంది. కనుక సూక్ష్మంగా ఈ 84 సూత్రాల నుంచి మనం 10-12 విషయాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. భక్తి అనేది అమృత స్వరూపం కావాలి, ముక్తినివ్వాలి, సంతృప్తినివ్వాలి. అమృత స్వరూపం అంటే అదొక శాశ్వత సత్యం. సర్వకాల సర్వావస్థలలో కూడా భగవంతుడి పట్ల భక్తి కొనసాగాలి. మనకేదో మంచి జరిగింది, అప్పుడు భగవంతుడు మనకు గుర్తొచ్చాడు. కానీ జీవితంలో ఏదో చెడు జరిగింది, లేకపోతే కష్టం వచ్చింది, అప్పుడు మళ్ళీ భగవంతుడిని మర్చిపోయాం, లేకపోతే భగవంతుడిని దూషిస్తూ కూర్చున్నాం. ఇది కాకుండా ఇదొక అమృత స్వరూపం. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుడి పట్ల భక్తి కొనసాగాలి. ప్రాపంచిక విషయాల పట్ల ఉపేక్షతాభావం కలిగి ఉండాలి అనేది మరో సూత్రం. భక్తికి సంబంధించిన కర్మలను మాత్రమే మనం చెయ్యాలి. ఇవి 10 మందికి ఉపయోగపడాలి. దీన్ని అనన్య భక్తి అంటారు. ప్రాపంచిక విషయాల పట్ల మనం ఎంత దగ్గరగా ఉంటే భగవంతుడు మనకంత దూరం అయిపోతాడు. భగవత్ తత్వానికి మనం అంత దూరం అయిపోతాం. శాశ్వతమైనది భగవద్భక్తి మాత్రమే. భగవంతుడు ధర్మస్వరూపుడు. అందుకే వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరునే నీవెంట అని తత్వం పాడుతుంటారు కొందరు. ఈ ప్రాపంచిక విషయాలు, ఈ భౌతికమైనటువంటి విషయాలను పట్టుకుని మనం రాలేదు, వీటిని పట్టుకుని మనం వెళ్ళాం. కాబట్టి శాశ్వతమైనటువంటి ఒక సత్యం గురించి ఆలోచించినప్పుడు భక్తికి సంబంధించిన కర్మలను చేయమని నారద భక్తి సూత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇందులో 10 మందికి ఉపయోగపడేటువంటి కర్మలు చేయాలి. అందరినీ కూడా ఈ పనిలో నిమగ్నం చేయాలి. ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలి. ఎక్కువ మందికి భక్తి తత్వం అలవడాలి. అనురాగం, ప్రేమ ఉండడం భక్తి అని వేదవ్యాసుడు అన్నాడు. భగవంతుని కథలు చెప్పడం, వినడం, స్తుతించడం, కీర్తించడం, ఈ కథలు వింటున్నప్పుడు గొంతు గద్గదికం కావడం, కళ్ళల్లో నీళ్లు రావడం, ఇవన్నీ కూడా భక్తితత్వానికి ప్రతీకలు. సమస్త కర్మలను భగవంతునికి అర్పించి చేయమంటున్నాడు నారదుడు. మనం చేస్తున్న ప్రతి పని
భగవంతునికి అర్పించమంటున్నాడు. దీన్నే కొందరు మనం చేస్తున్న పని కామ ప్రేరకమా, శ్యామ ప్రేరకమా అంటూ ఉంటారు. మనం చేస్తున్న ప్రతి పని మనమే చేస్తున్నాము అనేటువంటి అహము కొందరిలో ఉంటుంది. ఇది నా వల్లనే జరుగుతోంది అనేటువంటి అహం ఉంటూ ఉంటుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. కనుక ప్రతిదీ కూడా శ్యామ ప్రేరకంగా చేసినట్టయితే, భగవత్ ప్రేరకంగా కనుక చేసినట్టయితే మనకు ఫలితం పట్ల అంత ఒత్తిడి ఉండదు. ఓడినా గెలిచినా ఒకే విధంగా స్పందించేటువంటి తీరు ఉంటుంది. ఆ విధంగా మనం స్థిమితపడే అవకాశం ఉంటుంది. నారదుడు పరాభక్తికి జ్ఞానం ముఖ్య సాధనం అని చెప్పాడు. సామాన్య భక్తి నుంచి పరాభక్తికి చేరాలి అన్నాడు. పరాభక్తిని నిర్వచించాడు. పరాభక్తిని సాధించాలంటే మనశ్శుద్ధి చేయాలి. మనశ్శుద్ధి కావాలంటే సాధన కావాలి, సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి ఈ భక్తి యజ్ఞంలో మనమంతా సాధకులం కావాలి అని చెప్పాడు. కేవలం బోధకులం కాదు, సాధకులం కావాలి అన్నాడు. ఈ సాధన చేసేందుకు అనేక ప్రక్రియలను ఆయన ఉదాహరించాడు. 1 భజన, 2 ప్రార్థన, 3 జపం, 4 ధ్యానం, 5 నామస్మరణం. కలియుగంలో నామస్మరణమే చాలా గొప్పది అని చెప్తారు. 6 మౌనం, 7 శ్రవణం. ఎవరు ఏది చెప్పినా వినాలి, వినదగునెవ్వరు చెప్పినా. మహానుభావుల యొక్క సూక్తులను, మహానుభావుల యొక్క కథలను, మహానుభావుల యొక్క చరిత్రలను వినాలి. 8 స్వాధ్యాయ, అధ్యయనం చేయాలి. స్వతహాగా మనం అనేక విషయాలను అధ్యయనం చేయాలి. 9 స్తోత్ర పాఠాలు. 10 భక్తుల యొక్క శుశ్రూష, లేకపోతే భక్తికి సంబంధించిన సేవ. ఈ భజన అనేటువంటిది సామాన్యుణ్ణి కూడా భక్తి వైపు నడిపించేటువంటి ప్రక్రియ. ఈ విధంగా ఈ అనేక విషయాలలో సాధన చేసినట్టయితే, సాధకుడిగా కనుక మనం సాధన చేసినట్టయితే, సాధకుడిగా మనము ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకున్నట్టయితే ఇది పరాభక్తికి సోపానమవుతుంది అని నారదుడు చెప్పారు. ఇక తరువాత విషయం మహాత్ముల సాంగత్యం. మహానుభావుల సాంగత్యం లభించడం చాలా కష్టమైనటువంటి పని. కానీ సంకల్పం ఉన్నట్లయితే మహాత్ముల సాంగత్యం తప్పకుండా మనకి లభిస్తుంది. సజ్జన సాంగత్యం వల్ల మనలోని దుర్గుణాలు దూరమై మనం కూడా సజ్జనుల యొక్క బాటలు నడిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే భక్తి అనేటువంటిది స్వయం ప్రకాశం, స్వయం ప్రమాణం అని చెప్పి నారదుల వారు చెప్పారు. స్వయం ప్రకాశం, స్వయం ప్రమాణం అంటే అనేక విషయాలు ప్రకృతిలో కొలువగలిగినవి ఉంటాయి. కానీ భక్తి అనేటువంటిది కొలవలేనటువంటిది. ఇట్ ఈస్ నాట్ మెజరబుల్. ఈ స్వయం ప్రకాశము, స్వయం ప్రమాణము కావాలి అన్నప్పుడు మనలో అందుకోసం ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. అలాగే ఒక ఇన్నర్ అర్జ్ ఉండాలి. భగవంతుణ్ణి చూడాలి అనేటువంటి ఇన్నర్ అర్జ్ ఉండాలి. స్వామి వివేకానంద జీవితంలో ఈ విషయంలో మనకి స్పష్టమైనటువంటి ఉదాహరణ లభిస్తుంది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు ఉన్నాడా, భగవంతుడిని మీరు చూశారా అని అందరినీ అడుగుతూ ఉండేటువంటి వాడు. ఆయన అనేక మందిని అడిగాడు, మహానుభావులను అడిగాడు, పెద్ద పెద్ద వాళ్ళని అడిగాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్నగారిని అడిగారు, మీరు భగవంతుడిని చూశారా అని. దేవేంద్రనాథ్ ఠాగూర్. అప్పుడు ఆయన నరేంద్రుడి ప్రశ్నకు
సమాధానమిస్తూ, నేను చూడలేదు, కానీ నువ్వు చూడగలవు అన్నారు. నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత కూడా రామకృష్ణ పరమహంసను అడిగాడు, దేవుడున్నాడా, మీరు చూశారా అని అడిగాడు. చూశాను నాయన, నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే భగవంతుడిని కూడా చూశాను అన్నారు ఆయన. ఒకసారి నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరంలో గంగానదిలోకి తీసుకువెళ్ళారు. మునకలు వేయించారు. తల మీద చేయి ఉంచి గంగలోనే ఆయన్ని మునిగేటట్టుగా కొంతసేపు ఉంచారు. నరేంద్రుడికి ఊపిరాడలేదు. స్వామి ఏం చేస్తున్నారు, గురువుగారు ఏం చేస్తున్నారు అని అన్నాడు నరేంద్రుడు. అప్పుడు ఒక్కసారిగా ఆయన తల మీద నుంచి చేతిని తీసివేసి పైకి లేపి, ఇదిగో ఈ విధంగా పరితపిస్తే దేవుడి కోసం దేవుడు కనపడతాడు అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. కాబట్టి భక్తి అనేది స్వయం ప్రకాశము, స్వయం ప్రమాణము కావాలి అన్నప్పుడు ఈ విధమైన ఆరాటము భగవంతుడి కోసమై పడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి భక్తుడు అని నారదుల వారు చెబుతున్నారు. భక్తికి జాతి భేదం, విద్యాభేదం, రూపభేదం, కులభేదం, ధనభేదం, పనుల భేదం లేదని నారదుల వారు చెప్పారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అన్నారు. మనకు తెలుసు, అనేక మంది భక్తులు అన్ని భేదభావాలకు అతీతంగా భగవంతుని చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉడిపిలో కనకదాసు కథ, చిదంబరంలో భక్త నందనార్ కథ, ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. అలాగే భగవంతుణ్ణి పూజించే విషయంలో భక్తి 11 రకాలుగా ఉంటుంది, 11 రూపాలుగా ఉంటుంది అని నారదుల వారు సెలవిచ్చారు. 1. గుణములను కీర్తించుట యందు ఆసక్తి. 2. భగవంతుని దివ్య రూపమును ప్రేమించుట. 3. పూజ ఆరాధన యందు ప్రీతి. 4. వారిని స్మరించడంలో ఆసక్తి. 5. వారిని స్నేహపూర్వకంగా చూడడంలో ఆసక్తి, వారితో స్నేహం చేయడంలో ఆసక్తి. 6. వారికి దాస్యం చేయడంలో, సేవ చేయడంలో ఆసక్తి. 7. పుత్రునిగా వారిని భావించి ప్రేమించడం, సఖ్యాసక్తి అంటారు దీన్ని. 8. కాంతాసక్తి, భగవంతుణ్ణి భర్తగా భావిస్తూ ప్రేమించడం. భక్త మీరా జీవితంలో మనం ఇదే చూస్తాం. 9. సర్వస్వమును భగవంతుని పాదపద్మములందు సమర్పించుట, దీన్ని ఆత్మ నివేదనం అన్నాం మనం. 10. తన్మయాసక్తి. 11. భగవంతుని యొక్క వియోగాన్ని భరించలేక వ్యాకులత చెందుట, ఆ వ్యాకుల పడేటువంటి ఆసక్తి. ఒక్క క్షణం భగవంతుడు కనపడకపోతే, భగవంతుణ్ణి ధ్యానించకపోతే ఒక రకమైన వ్యాకులత, అటా వ్యాకుల పడేటంలో ఆసక్తి. ఆ విధంగా 11 రూపాలుగా భక్తి ఉంటుంది అని నారదుల వారు సెలవిచ్చారు. నారద భక్తి సూత్రములు సంకల్పం ఉంటే ఆచరించదగినవే. భగవంతుణ్ణి దర్శనమే లక్ష్యమైనప్పుడు దారి చూపినవాడు నారదుడు. దారిలో నడవడమే మన ముందున్న కర్తవ్యం. ఓం నమో నారాయణాయ.